గురువన్నపేట గ్రామానికి ఒక్కొక్కరిగా బాధితుల్ని పరామర్శించడానికి వస్తున్నారు. ఉదయం బీజేపీ నాయకులు వచ్చారు, అలాగే హిందూ సంఘాల నేతలు ప్రతినిధులు కూడా వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అయితే ఇట్లాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ బాధితురాలి తల్లిదండ్రులను మాత్రం సిద్దిపేట పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితి తలెత్తకూడదు, బయట నుంచి వచ్చే వాళ్ళు పరామర్శించడానికి వస్తూనే ఉన్నారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళని మాత్రం సిద్దిపేట పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ బంధుమిత్రులు, ఎందుకంటే ఉమ్మడి కుటుంబ సభ్యులే ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరితోటి మాట్లాడడానికి కూడా వాళ్ళ బంధుగణంతో మాట్లాడడానికి కూడా కొంతమంది ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హిందూ సంఘాల నేతలు అలాగే హిందూ వాహిని ప్రతినిధులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బాధితులకు ఒక సందిగ్ధత, ఎందుకంటే అసలు మాకు న్యాయం జరుగుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక క్లారిటీ కూడా వాళ్ళకు లేకుండా పోతుంది. ఒకసారి బాధితుల బంధువులు కూడా మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి బాధితుడి బాబాయ్, ఇక్కడ బాధితురాలి బాబాయ్ మనతో ఉన్నారు. ఒకసారి జరిగిన సంఘటన మీద మీరు ఎట్లా ఉన్నారు, అసలు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన మీకు అనిపిస్తుందా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే? పరిస్థితులు న్యాయం మంచిగా ఇప్పుడు చేస్తారు సార్. చేసింది కానీ ఎటువంటి మేము పోలీస్ కేసు పెట్టినాం. పిల్లగాని తల్లిదండ్రుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్తున్నారు. ఓకే. ఇప్పటి వరకు అంటే బాధితుల తల్లిదండ్రులు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడున్నారు తెలియదు సార్. అన్న వదిన వాళ్ళు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పారు అంతే. ఇప్పుడు నిందితులు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా మీకు? తెలియదు సార్. అంటే వాళ్ళు అరెస్ట్ అయినరా లేకపోతే పరారీలో ఉన్నారా? తెలియదు, చెప్పలేదు. మొన్నది వచ్చి పట్టుకొని వేరు పోలీసు వాళ్ళే ఇక్కడ ఉంటారు, ఏమంది మాకైతే చెప్పలే. ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నాను మీరు? ఊరి శిక్షణ ఉండాలి సార్, అంతే. ఒకటే ఓకే. ఇటండి ఒకసారి, ఇక్కడ వారి బాధితులు మేనత్త కూడా ఉంది, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు ఏమవుతారమ్మా బాధితురాలకి? నేను అన్న అవుతాడు నాకు. ఓకే. అమ్మాయికి మేనత్త. ఇప్పుడు ఇంత సిచ్యువేషన్స్ చూస్తున్నారు కదా, చాలామంది వచ్చిపోతున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు. ఇక్కడ ఈ సంఘటన వాతావరణం చూస్తుంటారు, మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆ బాధితురాలకి న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు? నాకు కనిపించట్లేదు సార్. అసలు ఒక నిందితుడు చేసినోడు ఒక్కడే దానికి కారణం కాదు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి సహకరించారు. మేము ఇట్లా జరిగింది, అమ్మాయిని ఇంత టార్చర్ ఇట్లా చేసిండు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా అడిగితే కూడా వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి కూడా అయితే ఏమవుతుంది, నా కొడుకు చేసిండేమో, పైసలు ఇస్తాము, హాస్పిటల్లో చూయించుకోర్రి అని మాట్లాడినరట. వాళ్ళ తల్లి ఏమో నీ బిడ్డ అంత చిన్నగా ఉంది, నా కొడుకు ఇంతుండు, నా కొడుకు నీ మన్మరాలను అట్లా చేసిండా అని మాట్లాడినరట. అది కరెక్ట్ కాదు సార్. వాళ్ళిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవాలి సార్ ఖచ్చితంగా. మాకైతే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఈ ఊళ్ళు ఉండొద్దు సార్. అంటే వాళ్ళను అంటే సమర్థించినట్టే మాట్లాడారు, వాళ్ళ కొడుకుని సమర్థించినట్టే మాట్లాడారు సార్. అసలు ఇంట్లో ఎంతమంది ఉంటారు? మొత్తం ఎంతమంది ఉంటారో నాకు తెలియదు సార్. ఎంతమంది ఉంటారు వాళ్ళ ఇంట్లో? ముగ్గురు కొడుకులు, ముగ్గురు అంటే ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి, 8 మంది ఉంటారు సార్. 8 మంది. 6 అంటే ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు, 4, వాళ్ళిద్దరు 6, వాళ్ళ అత్తమ్మ 7 మంది ఉంటారు. ఓకే. ఒకసారి గ్రామస్తులు కూడా కొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళు, ఎందుకంటే గత కొద్ది రోజులుగా 2-3 రోజుల నుండి వాళ్ళు ఇక్కడ మొత్తం సంఘటనలు మొత్తం కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ఏం జరుగుతుందన్నది ఒక క్లారిటీ అయితే ప్రస్తుతానికైతే వాళ్ళు కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇటు సైడ్ జరగండి. అసలు నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే, ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చారు, మీ ఊళ్ళోనే ఎవరైతే బాధితులకు మద్దతుగా నిలిచారో వాళ్ళను కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమైతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అందరూ గ్రామస్తులంతా ఏకమైతే తప్ప వాళ్ళని వదిలిపెట్టలేదు. అసలు బాధితులకి అండగా ఉంటున్నారా లేకపోతే ఏం జరుగుతుందన్న ఒక సందిగ్ధం కూడా సభ్య సమాజంలో కనిపిస్తుంది. మీకు అనిపిస్తున్నది అసలు ఊళ్ళో ఏం జరుగుతుంది, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? బాధితులకైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్, వాళ్ళు పిఎస్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు రాగానే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వాడిని అరెస్ట్ చేయడం, 24 అవర్స్లో వాడిని రిమాండ్ తోలడం అదంతా జరిగింది. బట్ ఇంకొకటి మంచిగానే సహకరిస్తున్నారు, పిఎస్ వాళ్ళు మంచిగానే సహకరిస్తున్నారు. సారు, సిపి సార్ గారిన వాళ్ళందరూ ఇక్కడ 24 గంటలు ఉండి అంతా బాగానే చేస్తున్నారు. బట్ ఒక్కొక్కటి ఏంటంటే మాకు కావాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఆ పిల్లాని తండ్రి, దుర్మార్గుని తండ్రి వాడు ఓడైతున్నాడో అని తండ్రి వాడు వీళ్ళని బెదిరించి, వీళ్ళని ఈ విషయం వెలుగులోకి రాకుండా ఒక దినం ఆపగలిగిండు. వాడు వీళ్ళని బెదిరించి ఒక దినం వరకు వీళ్ళని చెప్పుకోకుండా చేసిండు బెదిరించి. వాడిని గిట్ట ఆ కొడుకుని ప్రోత్సహించి వీళ్ళని బెదిరింపులకు గురి చేసి మ్యాటర్ని ఒక 24 గంటలు దాచిపెట్టి బెదిరించి వాడు ఇట్లా చేసినందుకు వాడిని గిట్ట కస్టడీలోకి తీసుకొని వానిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా తీసుకోవాలి. మళ్ళీ ఇంకోటి నేను సిపి సార్కి చెప్పాను, ఏసీపీ సార్కి చెప్పాను, మా ఎస్ఐ సార్కి చెప్పాను, మన సిఐ సార్ కూడా చెప్పాను, తీసుకుంటానని చెప్పారు. కానీ వాళ్ళని తీసుకున్నారా లేదా అని ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడు దుర్మార్గుని వాడిని అయితే రిమాండ్ చేశారని తెలుసు, కానీ ఆయన తల్లిదండ్రులని వాడిని ప్రోత్సహించినందుకు వాళ్ళని కూడా తీసుకున్నారా లేదా అని ఇప్పటివరకు మాకు ఎలాంటి సమాచారం అయితే లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఐడియా ఉందా మీకు? మామూలుగా మీకు తెలియదు సార్, వాళ్ళు ఎక్కడున్నారనేది తెలియదు, ఎలాంటి ఇంటిమేషన్ తెలియదు.
ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్లారు. బట్ వానైతే రిమాండ్ చేసి జైలు పంపారు. కానీ వాని తల్లి తండ్రిని ఏం చేశారనేది ఇప్పటివరకు మాకు ఎలాంటిది మీ ముందైతే పోలీసులు వాళ్ళను ఇక్కడ నుండే కుటుంబం సభ్యులు మొత్తం అందరినీ తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులను అందరినీ తీసుకెళ్లారు. వాడిని రిమాండ్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళకి ఏం జరిగినా మంచిగా చెడైనా జరగాల్సింది ఏదో పోలీసుల బాధ్యతనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరి ముందు తీసుకెళ్లారు కాబట్టి. అవును సార్, పోలీసుల బాధ్యతనే. వాళ్ళందరి ముందర తీసుకెళ్లారు కనుక వీళ్ళని ఎమర్జెన్సీగా అయితే వీళ్ళనైతే కష్టాల్లో తీసుకోవాలి సార్. ఫస్ట్ ఇప్పుడు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు వీళ్ళకి అంటే పరిస్థితిని బట్టి? ఇట్లాంటి దుర్మార్గులు ఇక్కడ చాలా చోట్ల ఇలానే జరుగుతున్నాయి సార్. ఇక్కడ బయట ఉరి తీసినట్టు ఎంబడే వీళ్ళకి న్యాయం జరిగి అమ్మాయికి న్యాయం జరగాలంటే వాడిని వితిన్ ఒక 3 monthsలో వానికి మళ్ళీ బెయిల్ రాకుండా 3 monthsలో దాన్ని ఏం చేస్తారో చేసి వానికి ఉరి తీస్తే అమ్మాయి వాళ్ళు మేము గ్రామస్తులం అందరం సంతోషం వ్యక్తం చేస్తాం సార్. మాకు కావాల్సిందల్లా ఒకటే, వాని ఆశ వద్దు, డబ్బు వద్దు, ఏది వద్దు, మాకు ఫస్ట్ వాడిని ఉరి తీయడమే మాకు ముఖ్యం. ఓకే, మరి ఇక్కడ ఒకే ఇంటి దగ్గరే ఉంటారు, ఇక్కడ ఉండే పరిస్థితి ఉందా ఊళ్ళో? ఎదురెదురుకి ఇల్లే కదా? అవును సార్. మళ్ళీ వాళ్ళు కలిసి ఒకళ్ళు చూసుకుని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందా? ఉండొద్దు సార్. ఆడు ఇక్కడ గ్రామంలో ఉండొద్దు, ఇంటి ముందట ఉండొద్దు, గ్రామంలో ఉండదు. వాడు ఎప్పుడు ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడు ముప్పే సార్. ఈ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా, ఈ ఫ్యామిలీకి అని కాదు, ఇంకా ఉన్న ఇతర ఆడపిల్లల గిట్ట వాళ్ళ వల్ల భయాందోళన అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. వాళ్ళ ఫ్యామిలీని మాత్రం విలేజ్లో లేకుండా. అంటే ఇంతకుముందు వాళ్ళ మీరు గ్రామస్తులే కదా, వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి అసలు? ఎట్లాంటి పరిస్థితులు ఉండేది? వాళ్ళందరితో మామూలుగా ఉండేదా, మంచిగానే ఉండేదా? లేకపోతే ఇట్లాంటి అకృత్యాలు కూడా గతంలో కూడా ఏమైనా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ తండ్రి ఇలాంటి అరచకాలు చేస్తూ ఉంటాడు. దాన్ని ఆ పిల్లలు చూసే వాని తండ్రి ఒక అరచకాలను చూసి నేర్చుకొని ఇవాళ ఇట్లాంటి ఒక దుర్మార్గ ఘటనకు వాడు పాల్పడడం జరిగింది సార్. ఓకే, అయితే దీనికి సంబంధించి కూడా కొంతమంది హిందూ వాహిని ప్రతినిధులు అలాగే చాలామంది యువకులు కూడా ఇక్కడ వచ్చినటువంటి యువ మోర్చాకు సంబంధించి కూర్చొని పర్లేదు. ఇప్పుడు హిందూ వాహిని రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గారు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ఒక్కసారి వారితోటి మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పటివరకు మీరు ఇక్కడ సంబంధించి పోలీసు అధికారులు కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ కానీ ఎవరన్నా అధికారిని కలిసారా? న్యాయ సహాయం కోసం అసలు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? బాధితులకు ఎట్లాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు మీరు? మేము సిద్దిపేట హిందూ వాహిని శాఖ ద్వారా మా సిద్దిపేట అధ్యక్షులము, మా కమిటీ యొక్క సామాన్యులు, మా యొక్క కార్యకర్తలు అందరం కలిసి కూడా సిపి మేడం కలిసడం జరిగింది. సిపి మేడానికి ప్రతి ఒక్క విషయం కూడా మేము వివరించడం జరిగింది. వారు కూడా మాకు కూడా వాళ్ళు కోఆపరేషన్ చేశారు. వారు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇమీడియట్లీ మేము కస్టడీ తీసుకున్నామండి, స్టేట్మెంట్ రికార్డ్ చేసినాము, ఎఫ్ఐఆర్ ఇట్లా అన్ని ఇష్యూ చేసినాము, వారిని రిమైండ్ పంపించామని చెప్పడం జరిగింది. వారు కూడా మనకు సహకరిస్తారు. కాకపోతే మ్యాటర్ సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇది ఎక్కడ కూడా మన విక్టిమ్ని మనం ఎక్కడ డిస్క్లోజ్ చేయకూడదు అని, ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి మనం ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయకుండా ఆ యొక్క నిందితుని పైన కంపల్సరీగా మేము కూడా వారికి ఏం చెప్పామంటే, మా సబ్మిషన్ ఏం చేసామంటే యాజ్ అడ్వకేట్గా బాధిత కుటుంబానికి ఇమీడియట్లీ మనకు జస్టిస్ కావాలి. జస్టిస్ ఒకవేళ మన డిలే అయితే మనకు దాని కాన్సిక్వెన్సెస్ అంటే డిఫరెంట్ ఉంటాయి కాబట్టి స్పీడీ ట్రయల్ మనం చేయాలి. ఆ అమ్మాయికి కంపల్సరీ న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి పరిహారముతో ఇవ్వాలి, వారికి అండగా నిలవాలి. నెక్స్ట్ ఆ గ్రామంలో ఉన్నటువంటి చాలామంది యువకులు వచ్చేసేసి ఆ బాధిత కుటుంబానికి సపోర్ట్ చేస్తుంటే కొన్ని పిట్టి కేసెస్ పెట్టుకుంటా కొంత యువకులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ హరాస్మెంట్ చేస్తున్న మనకు గ్రామం నుంచి ఫోన్స్ రావడం జరిగింది. ఇమీడియట్ మేము సిపి గారికి పోయి కలవడం జరిగింది. డీసీపీ గారు ఉన్నారు, సిపి మేడం గారు ఉన్నారు. వారు కూడా మేము దాని విషయాన్ని కూడా పరిశీలించుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉన్న సందర్భం మీరు ఎలా చేస్తారండి? మా యొక్క కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబానికి అండగా నిలిచినటువంటి ఏ వ్యక్తిని మీరు ఇట్లా హరాస్మెంట్ చేయకూడదండి. మాకు తెలుసు, సమాజం తెలుసు, ఎందుకంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితి కూడా డిస్క్లోజ్ చేసేటువంటి పరిస్థితే లేదు, ప్రసక్తే లేదు. ఇది ఒక చిన్న పిల్ల పైన, పాప పైన అమానుషంగా ఒక మృగములాగా చేసినటువంటి వాడు ఎట్టి పరిస్థితులు అంటే ఐదర్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ముక్త కంఠంతో హిందూ వాహినిగా ఒక ప్రతినిధిగా ఈ యొక్క సభ్య సమాజంలో ఒక సిటిజన్గా నేను కోరుకోవడం జరిగిందంటే వారికి కన్విక్షన్ ఇవ్వాలి, క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలని పడాలని మేము అందరం కోరుకుంటాము. దీనికి కూడా మేము పోతూ మా యొక్క వేణుమాధవ్ అన్న గారు, మా యొక్క మా బండి కిరణ్ కుమార్ గారు, లక్ష్మణ్ గారు, మా యొక్క బసవర సత్యం గారు, బాలరెడ్డి, మా నరారి అన్న, మా యొక్క అందరి కార్యకర్తలందరూ కూడా మరొకసారి కలెక్టర్ గారికి పోయి ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ద స్పీడీ ట్రయల్. దాంతోపాటు ఏంటంటే క్వాలిటీ ఇన్వెస్టిగేషన్. అన్ఫార్చునేట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాధితులైనటువంటి వాళ్ళ యొక్క కుటుంబంలోని కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క చిన్నాన్నతను మనం మాట్లాడిన సందర్భంలో, వారి యొక్క చిన్నమ్మ వాళ్ళ మేనత్తతో మాట్లాడుతున్న సందర్భంలో ఇంతకుముందు కూడా నిందితుని యొక్క తండ్రి, వాళ్ళ యొక్క తల్లి, నిందితుని యొక్క అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఈ కుటుంబాన్ని గత 6 months థ్రెటింగ్ చేస్తారు, బెదిరిస్తారు. ఈ విషయాన్ని కూడా వాళ్ళొక 24 to 48 hours బయటకు వస్తే కూడా బాగుంటుంది అనేసి వీళ్ళకు ప్రాణహారం చెప్పేసి కూడా భయభ్రాంతితో వీళ్ళు చెప్పలేకపోయారు.
దయచేసి మరొకసారి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిపి మేడం కానీ డీసీపీ కానివ్వండి అందరికి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా మరొకసారి ఆ యొక్క వాళ్ళ యొక్క తల్లి కానివ్వండి తండ్రి కానివ్వండి స్టేట్మెంట్ తీసుకొని మిగతా సభ్యులు ఎవరైతే వీళ్ళని టార్చర్ చేశారో థ్రెట్ చేస్తున్నారో వారిపైన స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని మన యొక్క మీడియా ద్వారా మేము మరొకసారి మేము అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే జస్టిస్ ఫర్ మనకు అందరికీ కావాలి కాబట్టి మనకు అందరికి అవసరం కాబట్టి మరొకసారి వీఆర్ అపీలింగ్ ఫర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ టేక్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ ఆఫ్ ది విక్టిమ్ ఇమీడియట్లీ టేక్ ద కస్టడీ ఆఫ్ ది దిస్ ఇస్ అక్యూజ్ ఐదర్ బోత్ ఆర్ మదర్ అండ్ ఫాదర్ అండ్ హీస్ సిబ్లింగ్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ criminal intimidation. It is a brutal heinous action activity. It is entire Indians we are condemned this such a heinous action. మనం ఇప్పుడు బెంగాల్ చూస్తున్నాము, మన సభ్య సమాజం చూస్తున్నాము. ఇటువంటి బ్రూటల్ యాక్ట్ వేరే కమ్యూనిటీ వాళ్ళకి జరిగినట్టయితే ఈ రోజు నాడు తెలంగాణ అంతా కూడా ఉడికిపోయేది. ఒక హిందూ అమ్మాయి అని చెప్పేసి వారి యొక్క అట్లీస్ట్ ఆ యొక్క షరీఫ్ అనేటువంటి వారి యొక్క పేరును కూడా చెప్పకుండా హైడ్ చేసుకుంటా ఈ ఫ్యాక్ట్స్ అనేటువంటి సప్రెస్ చేస్తున్నారు. ఇది సభ్య సమాజం తలదించుకోవాలి. ఇదే మనకు ఒకవేళ ఇదే వేరే క్యాస్ట్ వేరే రిలీజన్ అయితే వారు ఇప్పటికీ ఎంతో వాళ్ళు ఈ యొక్క ఎంటైర్ తెలంగాణ నేషన్ అంతా కూడా ఉద్రిక్తం చేసేవాళ్ళు, అటువంటి వాతావరణం తీసుకొచ్చేవాళ్ళు. ఈవెన్ దో మన హిందువులకు ఒక సభ్యత సంస్కారం ఉంటుంది, అందరికీ మనం కోఆపరేట్ చేస్తుంటాము, అందరికీ కూడా మనకు ఒక సంస్కారం అంతా మనం చూస్తుంటాము. కాబట్టి మేము ఇంత కూడా ఇప్పటి వరకు కూడా విక్టిమ్స్ యొక్క పర్సనల్ విషయాలు మేము ఎక్కడ డిస్క్లోజ్ చేస్తలేము. కాబట్టి అక్యూజ్డ్తో పాటు వారి తల్లిదండ్రులు వారి అన్నదమ్ములు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ జరిగిందో కంపల్సరీ వాళ్ళు తీసుకోలే యాక్షన్. వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా మరి మాకు అర్థం కావడం లేదు. పేరెంట్స్ కూడా వారి సిద్దిపేటలో ఐదర్ 1 టౌన్ ఆర్ 2 టౌన్ ఆ రూరల్ పోలీస్ స్టేషన్ ఎందుకు వాళ్ళ కస్టడీ పెట్టారో మాకు అర్థం కావడం లేదు. అమ్మాయిని మనం అమ్మాయిని హైడ్ చేయాలి, మనం అమ్మాయిని ఎందుకంటే సేఫ్ కస్టడీ ఉంచాలి, అమ్మాయిని సైకాలజికల్గా డిప్రెస్ కాకూడదు కూడా, ఆమె యొక్క కండిషన్స్ మనము బాగుండాలని చెప్పేసి ఆమె యొక్క రక్షణ అటువంటి పేరెంట్స్ తీసుకుంటారు. ఆమెను ఎక్కడ కూడా మనం చిన్న పాప కాబట్టి మన యొక్క విజిటర్స్ కానివ్వండి ఈ బాధిత కుటుంబానికి తోడుగా వచ్చేటువంటి ఏ ఒక్కరు కూడా వారికి ఆ అమ్మాయితో పలకరించేటువంటి సందర్భం లేదు. ఇది దురదృష్టం ఏంటంటే పేరెంట్స్ని ఎందుకంటే వాళ్ళు హైడ్ చేస్తున్నారు, మరి వాళ్ళు కస్టడీ తీసుకుంటారు, అఫీషియల్ కూడా చెప్పడం లేకపోతుంది. ఒకవేళ పేరెంట్స్ వాళ్ళు కస్టడీ తీసుకుంటే రేపు ఐదర్ డిస్ట్రిక్ట్ కోర్టులో లేకపోతే అంటే హైకోర్టులో రేపు వాళ్ళ అవసరం అంటే సెర్చ్ వారెంట్ వేసేసి ఆ పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళు వీళ్ళు ఈ కుటుంబానికి అప్పయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాము యాజ్ ఏ అడ్వకేట్గా. కాబట్టి మేము అందరం కూడా యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా మేము అందరం కూడా అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎటువంటి ఇన్వెస్టిగేషన్లో ఇంక్లూడింగ్ కాల్ రికార్డ్స్తో పాటుగా లొకేషన్స్తో పాటుగా ఒక క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పేసి మీడియా ద్వారా మరొకసారి అభ్యర్థిస్తున్నాము. ఇందుకు సహకరించిన మా హిందూవాణి కార్యకర్తలకు, ఈ గ్రామంలో మాకు తెలిసిన తర్వాత మా కుమరవెల్లి కార్యకర్తలు కానీ అందరికీ మేము చెప్పాం కానీ వాళ్ళందరూ కూడా సహకరించినట్టు మా యొక్క ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాము. ఈ బాధిత కుటుంబానికి ఇప్పుడే కాదు చివరి శ్వాస వారు కూడా మేము అందరం కూడా మా యొక్క హిందూవాణి ఆర్గనైజేషన్ ద్వారా మేము అందరం కూడా వీరికి ఎప్పటికీ ఏ సమయంలో మేము 24/7 వీరికి సహాయ సహకారం అందిస్తాం. కాబట్టి ఇక్కడికి వీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఓకే వేణు గారు, మీరు చెప్పండి. ఇప్పటివరకు అయితే ఈ వ్యవస్థను చూస్తుంటా అంటే కొంతమంది బాధితులకు అంటే పోలీసులు కూడా ఏంటంటే మాకు కొంత సహాయం సపోర్ట్ ఉందని చెప్పి బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు నిన్న మొన్న జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం కొంత సీవియర్గానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బయట వాళ్ళని కూడా ఊళ్ళోకి రానియటువంటి పరిస్థితే కనిపిస్తుందని చెప్పి ఇక్కడ అంటున్నారు. బాధితుల్ని కూడా బెదిరించినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నారు. అదే హిందువాయిని అలాగే మీ హిందూ ధర్మాన్ని అనుసరించి అసలు మీరు ఇట్లాంటి బాధితులకు ఎట్లాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు వారు అది ఇప్పుడు అనుకుంటారు? తప్పనిసరిగా బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. కానీ ఇక్కడ చూస్తున్నట్టు కనిపిస్తున్న విషయం ఏంటంటే నిందితులకు రక్షణగా పోలీసులు ఉంటున్నారా, బాధితులకు రక్షణగా ఉంటున్నారా? ఇది మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయము. ఇంత చిన్న అమ్మాయిని 11 ఏళ్ళ పసిపాపని నోరు మూసి బలవంతంగా తీసుకెళ్ళి రేప్ చేసిండనంటే అటువంటి వాని విషయంలో ఏ మాత్రం కూడా మనం కనికరించాల్సిన అవసరం లేదు. ప్రతి ఊర్లో ఉన్న ప్రతి యువకుడు వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు, సంతోషము. అట్లాగే కూడా హిందూవాయినికి సంబంధించిన టీంలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు నిలబడతారు. మేము ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తున్నాం పోలీసుని. సిపి గారు ఇంతకుముందు మేము వెళ్ళి కలిసినప్పుడు ఒకటే చెప్తున్నారు, బాధితుల్ని మేము బయటికి చూపించకూడదు కాబట్టి మేము బయటికి చూపిస్తాం. సరే, ఇంత ఒక అమ్మాయిని చూపించకండి, కానీ తల్లిదండ్రులను ఎందుకు దాస్తున్నారు? తల్లిదండ్రులను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఎందుకు పెడుతున్నారు? దాని విషయంలో మేము ఒకసారి ప్రశ్నిస్తున్నాం. రెండో విషయం, ఇది లవ్ జిహాద్ పేరుతోటి సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు నాకు తెలిసి ఒక 5-6 సంఘటనలు జరిగినాయి. ఇంతకుముందు దుబ్బాక సంబంధించిన ఒక గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సిద్దిపేటలో అంబేద్కర్ నగర్కు సంబంధించిన దాంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అట్లాగే నంగనూరుకు సంబంధించిన దాంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇవన్నీ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
ఇప్పుడు మేము మాట్లాడిస్తామని అంటేనేమో బాధితులను ఎందుకు బయటికి తీసుకొస్తున్నారు అంటున్నారు. కానీ బాధితులకు అండగా నిలవాల్సిన వాళ్ళు బయటికి వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది రాహుల్ ఖాన్ యొక్క డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకమా అని అనిపిస్తుంది మాకు ఈ సందర్భంగా. అయితే ఇక్కడ చాలా సివియర్గానే పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా కొంత ఉద్రిక్తంగానే ఉదయం నుండి కనిపిస్తుంది. కానీ బాధితులకు సంబంధించి ఖచ్చితంగా అండగా ఉండాల్సినటువంటి అవసరం అయితే మాకు కనిపిస్తుంది అంటున్నారు. న్యాయ సహాయం మాత్రం హిందూ వాహిని తరపు నుంచి ఇప్పటికే వారు సిపిని కలిశారు. అలాగే తగిన న్యాయ సహాయం కూడా మేము చేస్తామని చెప్పి ఒక భరోసా కూడా వీళ్ళలో కల్పించేటువంటి పరిస్థితి. కానీ దీన్ని మాత్రం ఒక లవ్ జిహాదీ కింద కూడా చేస్తున్నారు. కానీ చిన్నపిల్లలను అత్యాచారం చేయడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు కూడా సిద్దిపేట జిల్లాలో 4-5 సంఘటనలు జరిగినా కానీ ఇప్పటికీ ఒక అతిగతి లేదన్నటువంటి ఒక ఆలోచన భయాందోళనలు కూడా హిందూ వాహిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎట్లాంటి ఒక చొరవ పోలీసు నుండి కానీ ప్రభుత్వం నుంచి కానీ జరగడం లేదన్నట్టు ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే హిందూ సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మంచివారు చెడు ఎవరు అనేది ఒకసారి విచక్షణతో కూడా విజ్ఞతతో కూడా చాలామంది వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము బాధిత కుటుంబానికి న్యాయం చేయగలిగేంత వరకు చివరి శ్వాస వరకు పోరాడతామని చెప్పి హిందూ వాహిని కార్యకర్తలు రాష్ట్ర నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. గురువన్నపేట నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.